నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలకు ప్రజలే స్వస్తి పలకాలన్న చంద్రబాబు, దోచుకున్న డబ్బునంతా కక్కిస్తానంటూ హెచ్చరిక। కాళీపట్నం నుండి నర్సాపురం వరకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రోడ్ షో, విశేష సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులు కార్యకర్తలు। జనసేన పార్టీ కార్యకర్తలు పరామర్శించిన సినీ హీరో సాయిధరం తేజ్, కార్యకర్తలపై దాడి అమానుషమంటూ ఖండన। లోక్సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీని ఓడించి కాకతీయ పౌరుషం చూపించాలని సవాల్। మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని టీడీపీ నేత చంద్రబాబు పేర్కొన్నారు। చిత్తూరు జిల్లా నుంచి తాను కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేస్తామని గుర్తు చేశారు। పొంగనూరులో నిర్వహించిన ప్రజాగళం వేదికగా సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు। జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు 200% పెంచేశారని మండిపడ్డారు। మద్యం అమ్మకాల్లో జగన్ పెద్దిరెడ్డి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు। ఏపీలో ఎవరూ ఆనందంగా ఉండకూడదని, మొత్తం డబ్బు తన దగ్గరే ఉండాలన్నదే జగన్ దుర్బుద్ధి అని ఎద్దేవా చేశారు। ప్రజల నుంచి దోచుకున్న డబ్బులను త్వరలో కక్కిస్తానని చంద్రబాబు హెచ్చరించారు। పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపన చేసి సమర్థుడు చల్లాబాబు। బుల్లెట్ దోసకెళ్తుంది తమ్ముళ్ళు। చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా। కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నావు, కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా। ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం, అవునా కాదా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే, ఒకటి నేను, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు। ఇది చరిత్ర। పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే, మేమందరం కూడా బానిసలం మీకు, అవునా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు, పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అనుకుంటున్నాడు, బాగా కొవ్వెక్కిపోయింది, పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు। ఏం తమ్ముళ్ళు ఆంబోతు కొమ్ములు విరస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా। అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, మీరే చూడబోతున్నారు। మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు। పాపాల పెద్దిరెడ్డి ఇంక నీకు నిద్రే లేదు, నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది। నిన్ననే మోడీ గారు వచ్చన్నారు, ఎన్డీఏ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, వైసీపీ అవినీతి అవినీతి అవినీతి। దానికి ఆద్యుడు ఎవరు తమ్ముళ్ళు? ఇక్కడే ఉన్నాడు మీ దగ్గర పాపాల పెద్దిరెడ్డి। నేను అడుగుతున్నా, పొంగనూరులో మీకు రోషం ఉందా? ఉందా యువత అని అడుగుతున్నా। నాకైతే అనుమానమే। మా తమ్ముళ్ళు గులకరాయి దెబ్బలు కూడా తగిలాయని బ్యాండేజ్ చేసుకొని వచ్చారు। బానిసలుగా బతకడం కంటే
తిరుగుబాటు చేసి ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేయగలిగితే మీకు అభివృద్ధి ఉంటుంది. ఈయన ఒక మంత్రి, దోపిడీ కోసం మంత్రి. ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ శివశక్తి ప్రాంతంలో వేరే డైరీలు పోతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాల నేను సీఎంగా ఉంటే మా హెరిటేజ్ను కూడా రానిరు. దేశం అంతా పోతుంది కానీ శివశక్తి డైరీలో రానిరు. అదే మా ఊర్లో అన్ని పాలు పడతారులే తమిళ్ళు. అంటే ఇదేమో ఆయన జాగీరా, వాళ్ళ నాన్న సొత్త, వాళ్ళ అబ్బ సొత్త, ఏమనుకుంటున్నాడు? లెక్కలేని తనం. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కూరగాయల మార్కెట్లో ప్రచారానికి వెళ్లారు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగి కర్రలు, కూరగాయల డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని ఆకాంక్షిస్తూ నాయకులు ఏపీఐఐసీ కాలనీ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కన్నబాబు భారీ మెజార్టీతో విజయం సాధించారని కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అభయాంజనేయ స్వామికి నాయకులు మేడిశెట్టి యేసు ఆధ్వర్యంలో కన్నబాబు సతీమణి శ్రీవిద్య పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అడుగడుగునా విశేష ప్రజాదరణ లభిస్తోంది. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ఆనందరావుకు మద్దతు పలుకుతూ వెంట నడుస్తున్నారు. అమలాపురాన్ని అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆనందరావు ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, మంచినీటి సమస్యలు తీరుస్తానని, డ్రైనేజీలు నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీడియా ద్వారాగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, పెద్దలకు, మేధావులకు అందరికీ నా నమస్కారములు. మన అమలాపురాన్ని ప్రశాంతమైన అమలాపురంగా, అభివృద్ధి అమలాపురంగా, ఎలాంటి గొడవలు లేని అమలాపురంగా మనం తయారు చేసుకోవడానికి ఎన్నికల్లో అందరము కలిసికట్టుగా ముందుకు సాగుదాం. అమలాపురం అంటే అందాల పురము, కోనసీమ కేంద్రము, జిల్లా కేంద్రము. ఎటు చూసినా పచ్చని పొలాలతో, పచ్చని చెట్లతో, 3 పక్కల గోదావరి సముద్రాలతో ఒక అందమైన ప్రాంతం మన అమలాపురం. నేను ఇక్కడ పుట్టినవాడిగా, స్థానికుడిగా, బాధ్యత కలిగిన వాడిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా అభివృద్ధిలో ఉంచడానికి మీ అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని, ఇంకో 10 ఏళ్ళైనా 20, 30 ఏళ్ళైనా ఈ ప్రాంతం ఎప్పుడు మనం సస్యశ్యామలుగా, ప్రశాంతంగా, అన్నదమ్ముల్లో ఉండి భారతదేశ పటములో ఒక మంచి ప్రాంతంగా, అందాల ప్రాంతంగా, అభివృద్ధి ప్రాంతంగా, టూరిజం ప్రాంతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఎన్నికల్ని ఒక ఉద్యమంగా తీసుకోవాలని. ఇది కేవలం అమలాపురాన్ని కాపాడుకునే ఉద్యమం, అమలాపురంలో ప్రశాంతత ఉండే ఉద్యమం, అమలాపురాన్ని అభివృద్ధి చేసే ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రజలందరూ నాతో కలిసి ప్రయాణం చేసి రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎలాంటి అమలాపురం కావాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి అమలాపురాన్ని నెలకొల్పుకోవడానికి మీ అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని పేరున అమలాపురం పెద్దల్ని, ప్రజల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరినీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని విజయం వైపు పయనింపు చేయాలని మీ అందరినీ కోరుకుంటూ రాష్ట్రంలో కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలు కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో కలిసి మొగల్తూరు మండలం కాళీపట్నం నుంచి నరసాపురం పట్నం వరకు రోడ్ షో నిర్వహించారు. కూటమి చేపట్టిన ఈ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పోతూరి రామరాజు, కొవ్వలి నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు నరేంద్ర పాల్గొన్నారు.
అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థి ఎమ్మెల్యే నాయకర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, పుత్తూరు రామరాజు గారు, దంతులు నరేంద్ర గారు, బండారు మాధవ్ నాయుడు గారు, కొవ్వల్లి మాధవ్ నాయుడు గారు, డాక్టర్ ఎలపకుర్తి ప్రకాష్ గారు, పులపర్తి వెంకటేశ్వరరావు గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఒక అపూర్వమైనటువంటి స్పందన కనపడతాం. మండు టెండలో సైతం మరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హారతలు ఇవ్వడం ద్వారా వేలాది మంది ప్రజలు దారి పొడిగిన స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం స్పష్టమవుతాం. మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున అంగీకారం తెలిపారు. ఈ కూటమిని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు అనేటువంటి విషయం కూడా అర్థమైంది. మొన్న అమిత్ షా గారు చెప్పారు, నిన్న మోడీ గారు చెప్పారు, రేపు 11వ తారీఖున అమిత్ షా గారు భీమవరం రాబోతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా, ఎంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం అధికారంలో అంటుకుంటానికి వీలు లేదనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను 7 శాసనసభ స్థానాలు, అందులో 4 తెలుగుదేశం పార్టీ, 3 జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 7 అంటే 1+7 మొత్తం 8 కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.